నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ తెలుగు సినిమా ప్రేక్షకుల్లో వారాహి సంస్థ నుంచి వచ్చే సినిమాలంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ కోవలోనే నేడు జూనియర్ మూవీ థియేటర్స్లోకి అడుగుపెట్టింది. నూతన కథానాయకుడు కిరీటి శ్రీలీల జంటగా నటించగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ ఏంటంటే అభి చదువులో టాపర్ అయినా కూడా యూత్గా ఉన్నప్పుడే లైఫ్ని ఎంజాయ్ చేయాలని, ఆ మెమరీస్ లైఫ్ లాంగ్ గుర్తుండాలని భావించే చురుకైన యువకుడు. రేప్ అనేది కాదు, ఈ రోజే ఇంపార్టెంట్ అనే ఫిలాసఫీతో ఉంటాడు. కానీ అభి వాళ్ళ తల్లిదండ్రులకి లేట్ వయసులో పుట్టడం వలన తండ్రి కోదండపాణి ఎంతో గారాభం చేస్తూ అభికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. ఇది నచ్చని అభి తండ్రికి దూరంగా తనకి నచ్చినట్టు ఉంటాడు. స్ఫూర్తి భవిష్యత్తు బాగుండాలని చాలా సిస్టమేటిక్గా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. స్ఫూర్తి అభి ఒకరినొకరు ఇష్టపడతారు. ఇద్దరు కలిసి రైస్ సొల్యూషన్స్ అనే బడా మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ సంపాదిస్తారు. ఆ కంపెనీ సీఈఓ తన తర్వాత సీఈఓగా కూతురు విజయ సౌజన్యని అనౌన్స్ చేస్తాడు. కానీ ఆమె సొంత కూతురు కాదు. విజయ సౌజన్య సీఈఓ అవ్వకూడదని అభి అడ్డుకుంటాడు. ఈ నిజయం విజయ సౌజన్యకి కూడా తెలుస్తోంది. అభికి విజయ సౌజన్య సొంత ఊరు విజయనగరానికి సంబంధించిన నిజం ఒకటి తెలుస్తుంది. దాంతో విజయ సౌజన్య విషయంలో అభి ఒక నిర్ణయానికి వస్తాడు. అభికి విజయ సౌజన్య గురించి తెలిసిన నిజమేంటి? విజయ సౌజన్య సీఈఓ అవ్వకూడదని అభి ఎందుకు అనుకుంటాడు? అభి విషయంలో విజయ సౌజన్య నిర్ణయం ఏంటి? విజయ సౌజన్య తల్లిదండ్రులు ఎవరు? అసలు విజయనగరానికి సంబంధించిన రహస్యం ఏమిటి? చివరికి ఎవరి క్యారెక్టర్ ఎలా ముగిసిందనేదే ఈ చిత్రకథ. ఎనాలిసిస్ విషయానికి వస్తే కథగా చెప్పుకుంటే మంచి కథే, కానీ కథనంలో ఎన్నో లోపాలతో జూనియర్ తెరకెక్కింది. 45-46 వయసు గల తల్లిదండ్రులకి కొడుకు ఉండడంలో విచిత్రం ఏముంటుంది? పైగా ప్రస్తుత జనరేషన్లో 30 దాటితే కానీ పెళ్లి చేసుకోవడం లేదు. కాబట్టి అభి తండ్రి క్యారెక్టర్ని ఇంకొంచెం ఏజ్ బార్ వ్యక్తిగా చూపించాల్సింది. హెయిర్ కూడా తెల్ల జుట్టుని ఉపయోగించాల్సింది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే అభి ఇంట్రడక్షన్ సూపర్గా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సదరు యాక్షన్ సన్నివేశంలో అభి పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంది. ఈ మధ్య కాలంలో యూత్ సినిమాల్లో అలాంటి యాక్షన్ ఎపిసోడ్ రాలేదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అభి క్యారెక్టర్ నడిచిన విధానం కానీ, అభి చెప్పిన ఫిలాసఫీ, ఫ్రెండ్స్తో వచ్చిన సీన్స్ ఫ్రెష్గా ఉండడంతో పాటు నవ్వుల్ని కూడా పోయించాయి. స్ఫూర్తి అభి మధ్య వచ్చే లవ్ సీన్స్ మాత్రం పెద్దగా వర్కౌట్ కాలేదు. మూవీలో ఏముంది అనుకునే టైంలో విజయ సౌజన్య క్యారెక్టర్ని ప్రవేశించారు. కాకపోతే ఆ క్యారెక్టర్ని ముందుగానే ఎంటర్ చేసి ఉండుంటే బాగుండేది. విజయనగరం అనే ఊరిలో తనకి కావాల్సిన వాళ్ల కోసం ఎంక్వైరీ చేస్తుందనేది చూపించాల్సింది. దీంతో ప్రేక్షకుల్లో కథపై క్యూరియాసిటీ కలిగేది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుండడంతో పాటు సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీ కూడా వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ కొత్తగా ఉండదు. ఆ కథ మొత్తం మనకి సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ మూవీస్ శ్రీమంతుడు, మహర్షి సినిమాలని గుర్తు చేస్తుంది. ఆ విధంగా కాకుండా కథకి చాలా ముఖ్యమైన 2 పాయింట్స్ పై సెకండ్ హాఫ్ని ట్రావెల్ చేయించాల్సింది. ఊరు విషయం కావడం వల్ల కొత్త సన్నివేశాలు రాసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ కథ క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ని మధ్యలోనే ఇచ్చి ఆ తర్వాత అభితో సీరియస్గా ఉన్న కథని ఎంటర్టైన్మెంట్లోకి మారుస్తానని చెప్పుండాల్సింది. అభి క్యారెక్టరైజేషన్ కూడా ఇదే. ఆ విధంగా సెకండ్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్గా నడిపిస్తూ ఒక బలమైన విలన్ క్యారెక్టర్ని సెట్ చేసి ఉంటే సినిమా లుక్ మారిపోయేది. శ్రీలీల సెకండ్ హాఫ్లో కనిపించకపోవడం మైనస్. కాకపోతే వైరల్ సాంగ్ మాత్రం చాలా బాగుంది. క్లైమాక్స్ పెద్దగా వర్కౌట్ కాలేదు. విజయ సౌజన్య క్యారెక్టర్ని ఇంకా పెంచాల్సింది. యాక్షన్ సన్నివేశాలు మాత్రం బాగున్నాయి. ఫైనల్గా చెప్పాలంటే కథ కొత్తగానే ఉన్నా మేకర్స్ ఆ కథని చెప్పే విధానంలో, కథనం విషయంలో, క్యారెక్టర్స్ యొక్క తీరుతెన్నెల్లో మరింత శ్రద్ధ చూపించాల్సింది. కిరీటి ఎనర్జీ, డాన్స్ అండ్ అలాగే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ జూనియర్కి ప్లస్.